ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మొదటివాడు ఎలన్ మస్క్. ఈయన సంపాదన అక్షరాల $421 బిలియన్. ఈయన సంపాదనను మన ఇండియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీతో కంపేర్ చేస్తే ఎలన్ మస్క్ సంపాదన అక్షరాల 4 రెట్లు ఎక్కువ. ఎలన్ మస్క్ ఇంత సంపాదనను ఎలా సంపాదించాడు? ఆయన జీవితంలోని కొన్ని విజయాల్ని, అపజయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎలన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో 1971 జూన్ 28 నాడు ఎరల్ మస్క్ మాయే దంపతులకు జన్మించాడు. వీరిది సంపన్న కుటుంబమే. ఎలన్ మస్క్ ఫాదర్ ఎరల్ మస్క్ ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీర్, పైలట్, ప్రాపర్టీ డెవలపర్ లాంటి అనేక విభాగాల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు. మదర్ మాయే మోడల్ మరియు డైటీషియన్. ఎలన్ మస్క్కి ఒక బ్రదర్ కింబల్ మరియు సిస్టర్ టోస్కా ఉన్నారు. ఎలన్ మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తక ప్రియుడు. ప్రస్తుత విజయానికి ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది ఫౌండేషన్ సిరీస్ మరియు ద హిచ్ హైకర్స్ గైడ్ టు ద గెలాక్సీ లాంటి పుస్తకాలే ఇన్స్పిరేషన్ అని చెబుతుంటాడు. ఎలన్ మస్క్ 12 సంవత్సరాల వయస్సులోనే ఒక బ్లాస్టర్ అనే గేమ్కి కోడ్ని రాసి దాన్ని $500కి పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రికకు అమ్మేశాడు. ఎలన్ మస్క్ స్కూలింగ్ అంతా సౌత్ ఆఫ్రికాలోనే జరిగినప్పటికీ గ్రాడ్యుయేషన్ మాత్రం కెనడాలో జరిగింది. కారణం, అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ ఉండేది. అంటే దేశ పౌరులు ఎవరైనా ఖచ్చితంగా 2 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాల్సిందే. దీని నుంచి తప్పించుకోవడానికే ఎలన్ మస్క్ కెనడాకి రావడం జరిగింది. అక్కడి నుంచి అమెరికాకు ట్రాన్స్ఫర్ అయ్యి 1995లో ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. 1995లో ఎలన్ మస్క్ తన తమ్ముడు కింబల్ మరియు ఫ్రెండ్ గ్రెగ్ కౌరీతో గ్లోబల్ లింక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ జిప్2 అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ మ్యాప్స్, డైరెక్షన్స్, యాడ్స్తో కూడిన వ్యాపార సముదాయాల చిరునామాలు ఉండే టెలిఫోన్ డైరెక్టరీలను పొందిపరిచే వెబ్సైట్. ఈ కంపెనీ సక్సెస్ అవ్వడంతో దీన్ని 1999లో కాంపాక్ అనే కంపెనీ $307 మిలియన్ కి కొనుక్కుంది. ఈ అమ్మకం ద్వారా ఎలన్ మస్క్ $22 మిలియన్ ని సంపాదించాడు. అదే సంవత్సరం X.com అనే సంస్థను స్థాపించాడు. ఇది ఒక ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఈమెయిల్ పేమెంట్ కంపెనీ. ఇది ఒక ఆన్లైన్ బ్యాంక్. మొదట ఈ కంపెనీకి సీఈఓ ఎలన్ మస్క్ అయినప్పటికీ మస్క్ ఇన్ఎక్స్పీరియన్స్ కారణంగా ఇన్వెస్టర్స్ మస్క్ను సీఈఓ పోస్ట్ నుంచి తొలగించడం జరిగింది. కాంపిటీషన్ లేకుండా ఉండటానికి 2000 సంవత్సరంలో వేరొక ఆన్లైన్ బ్యాంక్ అయిన కన్ఫినిటీతో మర్జ్ అయింది. 2001లోనే ఈ సంస్థ పేరును పేపాల్గా మార్చడం జరిగింది. ఈ కంపెనీ కూడా మంచి విజయాన్ని సాధించింది. చివరికి 2002లో ఈబే అనే సంస్థ పేపాల్ని $1.5 బిలియన్ కి కొనుక్కుంది. ఎలన్ మస్క్ ఈ ఒప్పందం ద్వారా $176 మిలియన్ ని సంపాదించాడు. ఎలన్ మస్క్ చిన్నప్పటి నుంచి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. మస్క్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన మార్స్ సొసైటీలో కూడా భాగంగా ఉండేవాడు. 2001లో పేలోడ్స్ని స్పేస్లోకి పంపించడానికి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను కొనుగోలు చేయడానికి రష్యన్ కంపెనీస్తో చర్చలు జరపడం జరిగింది. కానీ ఆ సంస్థలు ఒక రాకెట్కి $8 మిలియన్ ప్రైజ్ అడిగేసరికి ఇంతకంటే తానే ఒక కంపెనీని స్టార్ట్ చేయవచ్చని 2002లో $100 మిలియన్ ఇన్వెస్ట్మెంట్తో స్పేస్ ఎక్స్ అనే సంస్థను స్థాపించాడు. దీనికి సీఈఓ మరియు చీఫ్ ఇంజనీర్ కూడా ఎలన్ మస్కే. 2006లో స్పేస్ ఎక్స్ ఫస్ట్ లాంచ్ అటెంప్ట్ ఫాల్కన్ 1 రాకెట్ ఫెయిల్ అయింది. దీని తర్వాత మరో 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో మస్క్ కంపెనీస్ అన్నీ దివాలా తీయడానికి దగ్గరయ్యాయి. ఫైనల్గా 2008లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 1 రాకెట్ స్పేస్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఈ విజయంతో ఎలన్ మస్క్ దివాలా నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విజయం ద్వారా స్పేస్ ఎక్స్కు $1.6 బిలియన్ నాసా కాంట్రాక్టు లభించింది. 2015లో స్పేస్ ఎక్స్ రీయూజబుల్ రాకెట్ అయిన ఫాల్కన్ 9 విజయవంతంగా ప్రయోగించింది. 2018లో ఫాల్కన్ హెవీని ప్రయోగించింది. 2020లో ఆస్ట్రోనాట్స్ని డెమో 2 ఫ్లైట్ ద్వారా స్పేస్లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. ఇలా స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది. అలానే స్పేస్ ఎక్స్ ద్వారా ఎలన్ మస్క్ 2018లో స్టార్ లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇది గ్లోబల్ మొబైల్ బ్రాడ్బ్యాండ్గా ఎదగటానికి చూస్తుంది. 2024కి 7000 వరకు చిన్న శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 12,000, 34,400 వరకు శాటిలైట్ని పెంచనున్నారు.
ఎలన్ మస్క్ అధిపతిగా ఉన్న మరో సంస్థ టెస్లా. ఇది ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీన్ని 2003లో మార్టిన్ మరియు మార్క్ టార్పెన్నింగ్లు స్థాపించారు. 2004లో మస్క్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మెజారిటీ షేర్ హోల్డర్ అయ్యాడు. 2008లో సీఈఓగా ఎలన్ మస్క్ నియమించబడ్డాడు. 2008లో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ అయిన రోడ్స్టర్ని ప్రవేశపెట్టాడు. తర్వాత మోడల్ ఎక్స్, మోడల్ 3, రీసెంట్గా సైబర్ ట్రక్ ఇలా సక్సెస్ఫుల్గా టెస్లా రన్ అవుతుంది. సోలార్ సిటీ అనే సోలార్ కంపెనీని ఎలన్ మస్క్ 2016లో $2.6 బిలియన్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ కంపెనీని ఎలన్ మస్క్ కజిన్ లిండన్ మరియు పీటర్ రైవ్లు 2006లో స్థాపించారు. ఈ కంపెనీ ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ని ఇంటికి అమరుస్తుంది. కానీ ప్యానెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన పవర్ని మాత్రం హోమ్ ఓనర్ 20 ఇయర్స్ వరకు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ప్రస్తుతం ఈ కంపెనీ లాస్లో నడుస్తున్నప్పటికీ ఈ బిజినెస్ ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుంది. 2016లో మస్క్ న్యూరాలింక్ అనే న్యూరో టెక్నాలజీ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టప్లో $100 మిలియన్ ఇన్వెస్ట్ చేశాడు. న్యూరాలింక్ టార్గెట్ వచ్చేసి మనిషి బ్రెయిన్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లింక్ చేయడం. ఈ టెక్నాలజీతో మనిషి బ్రెయిన్ మెమరీని పెంచడం, సాఫ్ట్వేర్తో కమ్యూనికేట్ అవ్వడం. అంతేకాకుండా ఈ టెక్నాలజీతో అల్జీమర్స్ డిసీజ్ని, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ని నయం చేయవచ్చని భావిస్తున్నారు. 2017లో ద బోయింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ టన్నెల్స్ని ట్రాన్స్పోర్ట్ కోసం నిర్మిస్తుంది. 2022లో ఎలన్ మస్క్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ని $44 బిలియన్ కొనుగోలు చేయడం జరిగింది. లాస్ మేకింగ్ కంపెనీ అయిన సోలార్ సిటీని కొనడం. ట్విట్టర్ కొనుగోలుకు $44 బిలియన్ వెచ్చించడం వలన ఎలన్ మస్క్ చాలా క్రిటిసిజంని ఫేస్ చేయవలసి వచ్చింది. 2023లో మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ XAIని స్టార్ట్ చేశాడు. ఇది సూపర్ కంప్యూటర్ని డెవలప్ చేసి దాంతో విశ్వరహస్యాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మస్క్ ఫౌండేషన్ని 2001లో ఏర్పాటు చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మరియు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాడు. ఎలన్ మస్క్కి 3 టైమ్స్ మ్యారేజ్ అయింది. 12 మంది సంతానం.